So good morning everyone. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి ఐ హెల్త్. సో ఐ అనేది ఐస్ ఆర్ ది విండోస్ టు దిస్ వరల్డ్ అని అంటారు. సో ప్రొటెక్టింగ్ అవర్ ఐస్, అండ్ ఫస్ట్ ప్రొటెక్టింగ్ కంటే ముందు నోయింగ్ వాట్ ఆర్ ది కండిషన్స్ దట్ మే ఎఫెక్ట్ అవర్ ఐస్. మన కంటికి ఏ ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి అనేది తెలుసుకున్నాం. ఈ రోజు నేను ఒక స్పెసిఫిక్ డిసీజ్ గురించి అనే దాని గురించి ఏం డిస్కస్ చేయను. ఓవరాల్ గా ఐ హెల్త్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఐ హెల్త్ సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చే కండిషన్స్ ఏంటి, సమ్ ఆఫ్ ది కండిషన్స్, అండ్ ఐ టచ్ అప్ ఆన్ దోస్ కండిషన్స్, ఎందుకు రావచ్చు, ఎలా రావచ్చు, అండ్ దానికి ఓవరాల్ న్యూట్రిషన్ మనం ఎలా తీసుకోవాలి, ఫుడ్ లో మనకి ఏం కావాల్సి ఉంటుంది, ఓవరాల్ న్యూట్రిషన్. సో ఐ హెల్త్ ఇంపార్టెన్స్ ఏంటి, రీజన్స్ ఫర్ బ్యాడ్ ఐ హెల్త్, ఓకే, and what are the foods that we need to take, and what is the supplementation that we can suggest. Okay, so ee topics can cover cheyabothunnam. Okay, so topics cheppanu: introduction, reasons for ill health, other factors such as weight gaani, smoking, sun and eye protection ela undali, and with age ela untundi, and then supplementation. Deen gurinchi manam telusukundam. Okay, so introduction. So in the Japan kada, it is said that your eyes are the windows to your soul, but more than that, they are window to your health. So throughout the guide, you will find presentation dwara manaki you will find simple practices that you can put in practice that will help you take excellent care of your eyes. Okay, so presentation dwara mano eye health gurinchi maatladutunnam annamata. Okay, ela take care cheskovali mana eyes ani. Okay, so ఎందుకు ఐ హెల్త్? సో వై సో మచ్ కన్సర్న్ ఫర్ ఐ హెల్త్, వి హియర్ యు ఆస్క్. అకార్డింగ్ టు రాయల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ పీపుల్ ఏమంటారంటే వాళ్ళు, ఓవర్ 50% ఆఫ్ సైట్ లాస్ కెన్ బి అవాయిడెడ్ బై టేకింగ్ సింపుల్ స్టెప్స్ టు డిక్రీస్ ద రిస్క్ ఆఫ్ సైట్ లాస్ ఎట్ ఎనీ ఏజ్. అంటే ఒకసారి ఆలోచించండి, 50% ఆఫ్ ది ఐ ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకున్నా, కరెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నా, లేదా కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకున్నా కానీ ఏ ఏజ్ లో అయినా కంటి చూపు పోవటం అనేది మనం తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐ హెల్త్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. మెనీ కామన్ ఐ కండిషన్స్ సచ్ యాజ్ AMD or ARMD, cataracts, diabetic retinopathy and glaucoma can be diagnosed in an eye test and can be prevented with simple lifestyle changes or treated with routine surgeries. Okay, మనం సర్జరీస్ గురించి వెళ్ళాం, సర్జరీస్ దాని రిస్క్ ఏంటో కూడా తర్వాత చెప్తాను. కానీ ఈ ఐ హెల్త్ కానీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐ హెల్త్ తెలుసుకోవటం వల్ల మనకి పర్సనల్ కానీ, మనకు కానీ, మన ఫ్యామిలీకి కానీ ARMD లేదా క్యాటరాక్ట్స్ లేదా డయాబెటిక్ రెటినోపతి అంటే షుగర్ వల్ల కంటి చూపుకోవటం జరుగుతుంది అనమాట, అది కానీ గ్లకోమా, ఇవి మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఓకే, సో కింద ఒక చిన్న స్టాటిస్టిక్ ఉంది. ఇన్ నంబర్స్, ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్ రిమైన్స్ ది లీస్ట్ వెల్ నోన్ ఐ కండిషన్ విత్ 29% ఆఫ్ పీపుల్ సేయింగ్ దే హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్. చాలా మంది క్యాటరాక్ట్ గురించి విన్నామంటారు, గ్లకోమా గురించి విన్నామంటారు, కానీ ARMD గురించి విన్నామని చెప్పరు చాలా మంది. అట్లీస్ట్ 29% ఆఫ్ పీపుల్ వాళ్ళు తెలియదు అంటారు. ఓకే, నాకు ఎలా తెలిసిందంటే ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్ అంటే ఎందుకు ఎట్లా తెలిసిందంటే మా నాన్నగారి వల్ల తెలిసింది. ఆయనకి వచ్చింది అనమాట, ఆయన ఈజ్ అ డయాబెటిక్ పర్సన్, ఆయనకు వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడతాం. Cataract was the most well-known eye condition with 95% of people having heard of it. ఇందా చెప్పాను కదా, క్యాటరాక్ట్ కానీ గ్లకోమా కానీ చాలా మంది తెలుస్తుంది. క్యాటరాక్ట్ మోస్ట్లీ చాలా మంది తెలుస్తుంది. ఓకే, క్యాటరాక్ట్ అంటారు అనగానే మనకి ఇక్కడ శంకర్ నేత్రాలయ గురించి వీటి గురించి మాట్లాడతారు కదా. సో జనరల్లీ క్యాటరాక్ట్ అంటే కొంచెం ఎక్కువ ఐడియా. సో రీజన్స్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ bad eye health or good eye health or for whatever it is, eye health, one of the main factors చిన్నప్పటి నుంచి ఏంటంటే హెరిడిటరీ. మన ఫ్యామిలీలో ఐ హెల్త్ ఎలా ఉందనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఐ హెల్త్ లో ఐ హెల్త్ మన ఫ్యామిలీలో ఎలా ఉందనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాట్ జస్ట్ ది కండిషన్, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా, పేరెంట్స్ కి ప్రాబ్లం ఉంటే కిడ్స్ కి ప్రాబ్లమా, అదొకటి. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. అంటే కొంతమందికి హెరిడిటరీగా కొన్ని పాస్ అవుతాయి. అవే కాకుండా ఓవర్ ది జనరేషన్స్ ఇంట్లో ఐ హెల్త్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అంటే ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే హెరిడిటరీ అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ జనరేషన్స్, ఒక 2-3 జనరేషన్స్ నుంచి ఐ హెల్త్ సరిగా పట్టించుకోకుండా ఉండేసరికి వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ది సేమ్ హెరిడిటరీ లైన్. ఓకే, సో మీరు చూస్తే an awareness of your family's eye health is an important first step in assessing the health of your eyes. During a routine sight test, your eye doctor may begin by asking you about any hereditary conditions that run in your family to give a quick insight into your eye health. Okay, సో హెరిడిటరీ కండిషన్స్ ఎలా ఉంటాయి, మీ పేరెంట్స్ కి షుగర్ ఉందా అని అడుగుతారు, డయాబెటీస్ ఉందా. డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్. ఇందా చెప్పాను కదా, డయాబెటీస్ వల్ల వచ్చే ఐ ఇష్యూస్. గ్లకోమా అనేది హెరిడిటరీగా ఉంటే దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ కిడ్స్ ఆల్సో మైట్ గెట్ ఇట్. అంటే వస్తుందని 100% చెప్పట్లేదు, బట్ దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్. ఓకే, గ్లకోమా అంటే ఏంటంటే ఆప్టిక్ నర్వ్ అనేది వీకెన్ అయిపోవడం బాగా. ఆప్టిక్ నర్వ్ ఇస్ ద నర్వ్ విచ్ సర్క్యులేట్స్ బ్లడ్ టు ది ఐ. సో అది బాగా వీకెన్ అయిపోవడం, ప్రెస్ అయిపోవడం అట్లానే. ఓకే, నెక్స్ట్ ఏస్టిగ్మాటిజం. ఏస్టిగ్మాటిజం ఏంటంటే మన లెన్స్ కానీ కరోనా కానీ అన్యూజువల్లీ కర్వ్ అయిపోయి ఉంటాం, అంటే కొంచెం ఉండే కరువు కాకుండా ఎక్కువ బల్జో తక్కువ బల్జో అట్లా అయిపోవడం. ఓకే, సో అది ఎస్టిగ్మాటిజం. సో ఇప్పుడు మీరు నంబర్స్ చూస్తే ఆల్మోస్ట్ థర్డ్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ 31%, వర్ నాట్ అవేర్ దట్ గ్లకోమా కెన్ రన్ ఇన్ ఫ్యామిలీస్, సజెస్టింగ్ ద నీడ్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ ఆఫ్ హెరిడిటరీ ఐ కండిషన్స్. చాలా మందికి గ్లకోమా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ఉంది రన్ అవుతుందని చాలా మందికి తెలియదు. సో ఈ అవేర్నెస్ ఉంటే గ్లకోమా ఇస్ ఆల్సో ట్రీటబుల్. ఓకే, దానికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇవి కాకుండా కండిషన్స్ వచ్చేసి ARMD, age-related macular degeneration, and cataracts are not hereditary and instead progress with age. ఇవేంటంటే ఏజ్ కానీ లైఫ్ స్టైల్ కానీ వీటి వల్ల ప్రోగ్రెస్ అయ్యే వేరే, ఇది ARMD or cataracts. If a family has either of these conditions, there should be no cause for alarm. ఓకే, ఫ్యామిలీ అంటే మా నాన్నకి ARMD ఉంది, నాకు వస్తుంది అంటే నాకు రాకపోవచ్చు, నేను సరిగ్గా మెయింటైన్ చేసుకుంటాను. ఓకే, సో లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ రీజన్, ఇందాక హెరిడిటరీ చూసాం, ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చేది. ఓకే, మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్, కడుపులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్నాం కదా, ఇది మనం తీసుకునే ఫుడ్ కానీ వాడే మందులు కానీ ఉండే ఎన్వైరన్మెంట్ కానీ ఇట్లా చాలా వాటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది కదా. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల అండ్ ఇంకోటి, మనం ఎక్కువ సన్ ని చూడటం వల్ల కూడా కొన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. సన్ అండ్ యూవీ ప్రొటెక్షన్ కూడా సంథింగ్ విల్ డిస్కస్ ఇన్ ద లేటర్ స్లైడ్స్. ఓకే, సో ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఓవరాల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చే 2 కండిషన్స్ ఏంటంటే క్యాటరాక్ట్స్ అండ్ ARMD. ఓకే, సో క్యాటరాక్ట్ అంటే ఏంటి? క్యాటరాక్ట్ ఇస్ అ క్లౌడింగ్ ఆఫ్ ద నార్మల్లీ క్లియర్ లెన్స్ ఆఫ్ యువర్ ఐ. కంటికి ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఇమేజ్ చూస్తే కన్ను క్లియర్ గా ఉంది. ఓకే, లెన్స్ క్లియర్ గా ఉంది, సో విజన్ బాగుంటుంది. క్యాటరాక్ట్ ఎలా ఉంటుందంటే తెల్లగా పొర వచ్చేస్తుంది, క్లౌడ్ లాగా వచ్చేస్తుంది, అంటే ఒక మబ్బు లాగా వచ్చేస్తుంది. A cataract is a dense cloudy area that forms in the lens of the eye. A cataract begins when proteins in the eye form clumps, అంటే ముద్దలుగా కంట్లో ఉన్న ప్రోటీన్స్ శుద్ధలుగా తయారైపోవటం వల్ల అట్లా మబ్బుల్లాగా వచ్చేస్తాయి. ఏమవుతుందంటే ఇమేజెస్ మన రెటీనాకి సరిగ్గా రాకుండా ఆపేస్తుంది, సో మనకి కంటి చూపు నెమ్మది తగ్గిపోతుంది. ఓకే, సో దీంట్లో రకాలు ఏంటంటే న్యూక్లియర్ క్యాటరాక్ట్స్. వీటిలో డీటెయిల్ గా మనం విల్ నాట్ డీప్ డైవ్, మనం డీటెయిల్ గా వీటి గురించి డిస్కస్ చేయము, బట్ ఇట్ ఈస్ గుడ్ టు నో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్స్. న్యూక్లియర్ క్యాటరాక్ట్స్, కార్టికల్, posterior subcapsular cataracts,
congenital cataracts. These are the 4 different types of cataracts. Okay. ఇదేంటంటే సింపుల్ గా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసి తీసేస్తారు, బట్ దీస్ కెన్ ఆల్సో బి ట్రీటెడ్. ఇనిషియల్ స్టేజెస్ లో తెలిస్తేనే కొంచెం మంచి సప్లిమెంటేషన్ దీస్ కెన్ బి ట్రీటెడ్. మరి అడ్వాన్స్ లెవెల్ అయితే ఆర్ ది పేషెంట్స్ ఇఫ్ దే హ్యావ్ డయాబెటీస్, పేషెంట్స్ షుగర్ కండిషన్ ఉంటే ఫస్ట్ డయాబెటీస్ మనం ట్రీట్ చేసి దాని తర్వాత ఇది నెంబర్ ట్రీట్ చేయొచ్చు. కొంతమందికి ఆల్మోస్ట్ కంప్లీట్ విజన్ లాస్ ఉంటుంది, అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏఆర్ఎండి. దిస్ ఈజ్ ఆల్సో ఏజ్ తో వచ్చేది. 40+ నుంచి వచ్చే వాళ్ళకి నెమ్మదిగా డిజనరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మ్యాక్యులా డిజనరేట్ అయిపోతుంది. సో మ్యాక్యులర్ డిజనరేషన్, ఆఫెన్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ ఈజ్ అ మెడికల్ కండిషన్ that usually affects older adults and results in loss of vision in the center of the visual field. And దాని సెంటర్ ఆఫ్ విజువల్ ఫీల్డ్ మ్యాక్యులా అంటాం అనమాట. అది నెమ్మదిగా వీకెన్ అయిపోతూ ఉంటుంది, బలహీన పడిపోతూ ఉంటుంది. దానివల్ల ఫస్ట్ రెటినా వల్ల వచ్చిన డ్యామేజ్ వల్ల ఇది వీకెన్ అయిపోతుంది మ్యాక్యులా అనేది. ఓకే, సో దానివల్ల డిజనరేట్ అయిపోవడం వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వచ్చే కండిషన్ అనమాట అది. ఓకే, సో దీంట్లో 2 టైప్స్, నాన్ ఎక్సుడేటివ్ ఏఆర్ఎండి, ఎక్సుడేటివ్ ఏఆర్ఎండి. అంటే నాన్ ఎక్సుడేటివ్ అంటే చాలా మైల్డ్ గా వెళ్తుంది అనమాట. అంటే 40 years ఎవరికైనా స్టార్ట్ అయితే మేబీ 60 years కి సివియర్ గా ఇష్యూ రావచ్చు. ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ అంటే చకచక విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 2 to 3 years ఏఆర్ఎండి ఎక్కువ ప్రోగ్రెస్, డిజనరేషన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ డెఫినెట్లీ అడ్రెసబుల్ బై సప్లిమెంటేషన్, గుడ్ ఫుడ్ అండ్ సప్లిమెంటేషన్. మరి సివియర్ కేసెస్ లో అయితే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చాలా మంది సర్ప్రైజ్ అయ్యేది ఏంటంటే వెయిట్ ఆల్సో హ్యాస్ అన్ ఎఫెక్ట్ అని చాలా మంది తెలియదు. ఓకే, సో చూస్తే ఇట్ ఈస్ సర్ప్రైజింగ్, బట్ యువర్ వెయిట్ కెన్ ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ యువర్ ఐస్. So if you are overweight, it is recommended that you have a sight test even if you feel more discomfort in your eyes. మనం ఓవర్వెయిట్ ఉన్నామంటే కంటి చూపు ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిదంట. ఓకే, as the one place where bare skin, nerves and arteries can be seen without cutting the skin, your eyes allows an insight into the health of the rest of your body. మన కంటి చూపు అంటే మన కంటి ద్వారా మనకి ఆరోగ్యం ఎలా ఉంది ఈజీగా చెప్పొచ్చు కదా. మనకి ఒక 2-3 days సరిగ్గా నిద్ర లేదంటే కళ్ళు బాగా నలిగిపోయినట్లు అట్లా ఉంటాయి, లేదా హెల్త్ బాగాపోతే, లేదు ఒక జ్వరం చేసినా గానీ లేదా కొంచెం మోషన్స్ అయినా కానీ ఫస్ట్ కళ్ళే కనిపిస్తాయి, వీక్ అయిపోయి కనిపిస్తాయి. ఓకే, కంటి లోపల కూడా కళ్ళు ఎర్రగా ఉన్నాయా, హెల్దీగా ఉన్నాయా, ఓకే, నరాలు బాగా కనిపిస్తున్నాయా, ఆల్ దిస్. ఓకే, సో మన కంట్లో కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ డయాబెటీస్ సంబంధించి కానీ ఎవ్రీథింగ్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ది ఐస్. ఓకే, సో వీటి వల్ల ఐస్ కి ఎంత ఇంపాక్ట్ అవుతాయి అనేది యూ కెన్ అండర్స్టాండ్. అంటే కంట్లో ఉన్న కళ్ళు ఉబ్బిపోయి ఉంటాం ఎట్లా ఉంటే చూసారా, దేర్ మైట్ బి ఎ కేస్ ఆఫ్ యూనో ఒక సిమ్టమ్ అయి ఉండొచ్చు కార్డియోవాస్కులర్ డిసీజ్ కి. ఓకే, డయాబెటీస్ వల్ల కళ్ళు డిఫరెంట్ ఉండి అంటే కంట్లో లెన్స్ డిఫరెంట్ గా స్టార్ట్ అవుతా ఉంటుంది అనమాట, కొంచెం. సో బికాస్ ఆఫ్ యువర్ వెయిట్, అంటే మనం చూసాం కదా ఒబిసిటీకి డయాబెటీస్ కి ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ రిలేషన్, రైట్? అండ్ డయాబెటీస్ కి ఐ హెల్త్ కూడా డైరెక్ట్ రిలేషన్. సో యువర్ వెయిట్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ ఐస్ ఆల్సో. సిమిలర్లీ cardiovascular diseases, it can show on your eyes. So it is recommended you use the NHS BMI calculator to determine whether you are a healthy weight. So మనం BMI calculator ని చూసుకొని healthy weight ఉందా లేదా చూసుకోవాలన్నమాట. Other ocular conditions that have been linked to obesity, cataracts కానీ, IIH అనే కండిషన్ కానీ, థైరాయిడ్ ఐ డిసీజ్ కానీ, ఎక్సోప్థాలమస్ అని ఇంకో కండిషన్ ఉంది, ఇవన్నీ కూడా వెయిట్ కి లింక్ అయి ఉన్నాయని చాలా మంది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్. ఓకే, నెక్స్ట్ ఇవే కాకుండా మనకి లాస్ట్ టైం నేను డిస్కస్ చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అని చెప్పాను కదా, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఐ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అయితే మీరు లైఫ్ స్టైల్ చేంజ్ గా తీరు కదా, మనకు తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని డిస్కస్ చేశాను. సో దాన్ని కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బట్
దానికి అబ్సల్యూట్ రిజల్ట్ ఉంటుంది అంటే చెప్పలేం. కొంతమంది ఆటోఇమ్యూన్ డిసార్డర్ వల్ల కంప్లీట్ విజన్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే మన ఇమ్యూనిటీ మనల్ని అటాక్ చేస్తుంది కాబట్టి దేర్ ఇస్ నథింగ్ మచ్ దట్ వీ కెన్ డూ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. ఓకే, సో ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఓకే, ఫస్ట్ ఈ ఫుడ్ గురించే మాట్లాడదాం. ఫస్ట్ యువర్ ఐస్ కెన్ ఫీల్ అ న్యూట్రిషియస్ మీల్ అంటే మన కంటికి కూడా మన న్యూట్రిషియస్ మీల్ తింటే దానికి ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. హెల్దీ ఈటింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కీపింగ్ యువర్ ఐస్ ఇన్ వెరీ బెస్ట్ హెల్త్. ఓకే, మనకి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి. ఓకే, సో మనకేంటంటే షుగరీ ఫుడ్స్, సాల్టీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ తినడం వల్ల కార్డియో అంటే హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్. కానీ మనకు తెలియదు ఏంటంటే ది సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఐస్ ఆల్సో, మన కంటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఫుడ్స్ రిచ్ ఇన్ ల్యూటిన్, A vitamin found in leafy vegetables such as a kale are thought to help delay the onset of AMD cataracts. Okay, ఈ ల్యూటిన్ కానీ ఏ విటమిన్ రిచ్ ఉన్న ఫుడ్స్ కానీ తీసుకుంటే మనకి క్యాటరాక్ట్స్, ఏఎండి రావటం బాగా డిలే అవుతుంది. కొంతమందికి అసలు హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తుంటే ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 80 మెనీ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐ ఇష్యూస్. ఓకే, ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అయిపోయింది బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇదివరకు కాలంలో 80 ఏళ్ళు వచ్చినా కానీ కళ్ళద్దాలు లేకుండా, నేను యాక్చువల్లీ మన విజయవాడ వెళ్ళినప్పుడు చూసా 85-year-old మ్యాన్ కళ్ళద్దాలు లేవు, హీ స్టిల్ ఏబుల్ టు క్లియర్లీ చక్కగా కూర్చొని చదువుతున్నారు మొత్తం పేపర్ అంతా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్, హిస్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. ఆయన అడిగితే ఆయన చెప్పారు ఏం తింటాను, ఆయన లైఫ్ స్టైల్ ఏంటని చాలా చక్కగా చెప్పారు అనమాట. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఇంపార్టెంట్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, బీటా కెరోటిన్, జింక్, ఫైబర్. ఓకే, దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ దిస్ ఇస్ అ వెల్ రౌండెడ్ డైట్ విచ్ ఈస్ ఎసెన్షియల్. మనకి ఏంటంటే ఐ హెల్త్ చాలా చాలా ఎసెన్షియల్ ఇది. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇందా చెప్పాం కదా, వెయిట్ హ్యాస్ అ సీరియస్ ఇంపాక్ట్, చాలా ఇంపాక్ట్ ఉంటుంది వెయిట్ వల్ల. సో ఫ్రీక్వెంట్ ఎక్సర్సైజ్ ఇస్ అ వే టు keep your eyes healthy. Not only does it ensure your whole body is fit and working as it should be, it also helps you maintain a healthy BMI, which helps fight against cardiovascular diseases and diabetes. Okay, so diabetes, cardiovascular diseases address చేస్తే ఐ హెల్త్ కూడా బాగుంటుంది. అందుకే మనం వర్కౌట్స్, ఎక్సర్సైజెస్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఓకే, స్టడీస్ హ్యావ్ షోన్ అ లింక్ బిట్వీన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ an increased risk of glaucoma. ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్, కదలకుండా కూర్చున్న వాళ్ళు, బ్యాంక్ వర్క్ ఉన్న వాళ్ళు, కానీ ఇలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కొన్ని స్టడీస్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ వాళ్ళు చేసిన స్టడీ బట్టి దానికి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ గ్లకోమా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో పీపుల్ హూ ఆర్ exercise regularly are 70% less likely to develop a degenerative eye disease such as AMD. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉన్న వాళ్ళకి ఈ ఏఎండి రాకుండా 70% లెస్ ఛాన్స్ ఉందంట. అంటే ఎంత హై ఛాన్స్ చూడండి. ఓకే, సో ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ టు హ్యావ్ గుడ్ ఎక్సర్సైజ్ రొటీన్. ఇక్కడ ఈ చార్ట్ లో చూస్తే WHO రికమెండేషన్ ఎట్లా ఉండాలి, ఒక వారానికి 2 or 30 minutes మోడరేట్ ఇంటెన్సిటీతో ఉండాలి, లేదా 75 minutes విగరస్ ఇంటెన్సిటీతో మనకి ఎక్సర్సైజ్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ స్మోకింగ్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ మనకి ఐ హెల్త్ డిటోరియేట్ అయిపోవడానికి. ఓకే, ఇన్ ప్లెయిన్ టర్మ్స్ స్మోకింగ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ ఐ హెల్త్. స్మోకింగ్ ఎగ్జాస్పరేట్స్ కార్డియోవాస్కులర్ ఇష్యూస్ విచ్ కెన్ నెగటివ్లీ ఎఫెక్ట్ యువర్ ఐస్. మనకు తెలిసిన విషయం, స్మోకింగ్ వల్ల కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఉంటాయి, అవి మనకి ఐస్ కి బాగా నెగటివ్ గా ఇంపాక్ట్ అవుతాయి. అదే కాకుండా స్మోకింగ్ ఇంక్రీజెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లైక్ ఎనీథింగ్, చాలా సివియర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది స్మోకింగ్ వల్ల. దానివల్ల ఏఎండి అండ్ క్యాటరాక్ట్స్ చాలా చాలా క్విక్ గా డెవలప్ అయిపోతాయి కంటికి. ఓకే, ఇన్ఫాక్ట్ స్మోకర్స్ ఆర్ 4 times more likely to develop AMD, and smoking even impairs the effectiveness of AMD treatment. సో స్మోకర్స్ అంటే 4 రెట్లు ఎక్కువ ఈ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ కండిషన్ వచ్చే సిచ్యుయేషన్లు ఉన్నారు. ఓకే, పైగా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది చూసారా,
ఆ ట్రీట్మెంట్ కూడా బాగా భయంకరంగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, ఈ స్మోకింగ్ వల్ల. సో ఇది యాక్టివ్ స్మోకర్స్. ప్యాసివ్ స్మోకర్స్ కూడా ఇష్యూ ఉంది. ప్యాసివ్ స్మోకర్స్ అంటే ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళు పక్కన కూర్చొని ఆ పొగ పీల్చేవాళ్ళు ప్యాసివ్ స్మోకర్స్. వాళ్ళకు కూడా చాలా సివియర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో స్మోకింగ్ smokers' risk of developing cataracts goes hand in hand with the amount smoked. Those who smoke heavily are likely to develop more severe cataracts. One Brazilian study found smoking more than tripled the risk of developing diabetic retinopathy. Okay, so ఇది కొన్ని స్టాటిస్టిక్స్. మోర్ దెన్ 3 times ఆ డయాబెటిక్ రెటినోప్లాస్టీ, డయాబెటీస్ వల్ల వచ్చే ఐ ఇష్యూ ఉంటుంది చూసారు, అది మోర్ దెన్ ట్రిపుల్ అయిందంట. ఓకే, just 15% of smokers are concerned about impact smoking has on their eye health. Only 15% మాత్రమే వాళ్ళకి కొంచెం కన్సర్న్ చూపిస్తున్నట్టు, అయ్యో ఏమవుతుంది అంటే. మిగతా వాళ్ళు అసలు కన్సర్న్ చూపెట్టలేదు, ఎందుకంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఆ కన్సర్నే ఉండదు. ఈ 15% ఎవరైతే చూపిస్తారో వాళ్ళు నెమ్మదిగా స్మోకింగ్ మానేస్తారు నాకు తెలిసి. ఓకే, బట్ జనరల్లీ దట్ ఈస్ ది ఇష్యూ. స్మోకింగ్ అనేది ఒక చీడ పురుగు లాంటిది, చేయకూడదు. దీంతో పాటు స్మోకింగ్ విత్ ఆల్కహాల్ ఇంకా యాక్సలరేట్ చేస్తుంది ఇలాంటి ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ సన్ అండ్ ఐ ప్రొటెక్షన్. సో ఆల్దో వి ఆల్ లవ్ సన్నీ డేస్, మనకి ఎండలోకి అంటే వర్షం పడితే చాలా చిరాకు ఉంటుంది. మంచి కొంచెం మోడరేట్ ఎండ ఉన్న రోజు బయటికి వెళ్ళి ఆడుకోవడం అంతా బాగానే ఉంటుంది. కానీ మన కంటి హెల్త్ ని మనం బాగా చెక్ చేసుకున్నాం. అంటే యూవి అల్ట్రావైలెట్ రేస్, ఆబ్వియస్లీ సన్ నుంచి అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి. దానికి మనం ప్రొలాంగ్డ్ గా అంటే చాలా సేపు దానికి ఎక్స్పోజ్ అయి ఉండటం వల్ల కళ్ళు బాగా డ్యామేజ్ అవుతాయి. కొన్నిసార్లు మన రెటీనా కూడా బర్న్ అయిపోతుంది, కాలిపోతుంది, దానివల్ల బ్లైండ్నెస్ కూడా వస్తుంది. సో యూవీ లైట్ ఈస్ నోన్ టు ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ AMD అండ్ క్యాటరాక్ట్స్. అందుకే ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు కానీ లేదా జనరల్లీ ఎండలోకి వెళ్ళేటప్పుడు మన సన్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళటం ఇట్ ఈస్ వెరీ మచ్ రికమెండెడ్. అదేదో ఫ్యాషన్ కోసం కాదు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఐస్. ఓకే, so it is essential that on bright days sunrises are known. If you're feeling discomfort from sunrise, this might be a sign that your eyes are being damaged. మనం ఎండలోకి వెళ్తే కళ్ళు నొప్పులు పుట్టడం, కళ్ళు లాగేయటం ఎట్లా ఉందంటే ఏదో కంట్లో ఏదో ఇష్యూ ఉంది అని డెఫినెట్గా వెళ్ళి చూపించుకోవడం బెటర్. సో ఎప్పుడు యూవీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అంటే 10 AM నుంచి 2 PM వరకు యూవీ రేస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు ఇలాగ సన్ గ్లాసెస్ వాడటం చాలా మంచిది. సో ఇచ్చిన 2 స్టాండర్డ్స్ ఏంటంటే మనకి ISA మార్కులుగా లేదా FSSAI మార్కులుగా సన్ గ్లాసెస్ కూడా దేర్ ఇస్ అ స్టాండర్డ్. యూరోపియన్ స్టాండర్డ్ ఉంటుంది, బ్రిటిష్ స్టాండర్డ్ ఉంటుంది. సో CE మార్క్ అనేది యూరోపియన్ స్టాండర్డ్, బ్రిటిష్ స్టాండర్డ్ ఏంటంటే BSCN 1836 to 1997. ఈ 2 స్టాండర్డ్స్ ఉన్న సన్ గ్లాసెస్ నే వాడాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్. సో విత్ ఏజ్ మనకి ఐసైట్ రెడ్యూస్ అవుతా వస్తుంది, తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. దాని ఏమంటే ఇట్ ఈస్ కాస్డ్ బై presbyopia, a common condition of 40s which simply requires non-prescription reading glasses. అంటే 40 తర్వాత రీడింగ్ గ్లాసెస్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నాకున్నది ఏంటంటే ఇది రీడింగ్ గ్లాస్ కాదు. ఇది నేను ఎందుకు వేసుకుంటానంటే నెక్స్ట్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడతాం. ఈ మన డివైస్ నుంచి వచ్చే రేస్ వల్ల ఐస్ ఎఫెక్ట్ అవ్వకుండా నేను ఇది వాడుతున్నాను. ఓకే, సో రీడింగ్ గ్లాసెస్ ఏంటంటే కొంచెం బ్లర్ ఉండి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి, దానివల్ల రీడింగ్ గ్లాసెస్ వాడతారు. ఓకే, ప్రెస్బయోపియా అనే సిట్యుయేషన్. ఓకే, సో అది అలాగ కొంచెంగా ఏమవుతుందంటే కొన్ని ఇట్ మై లీడ్ టు AMD, క్యాటరాక్ట్స్, గ్లాకోమా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో మనకి ఇక్కడ గ్రాఫ్ లో చూస్తే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ by prevalence rates for cataract by age. సో ఆ ఏజ్ గ్రూప్ లో క్యాటరాక్ట్ ఎంత ఉంది, ప్రివాలెన్స్ ఎంత ఉంది అనేది మీరు చూస్తే 40 to 49 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు 2.5% మాత్రమే క్యాటరాక్ట్ వల్ల ఇంపాక్ట్ ఉన్నారు. అదే 80 వయసు దాటిన తర్వాత 68% వరకు క్యాటరాక్ట్ ఎఫెక్ట్ అయిన ఉన్నారు. సో ఏజ్ తో పాటు ఇవి ఇంపాక్ట్ అవుతాయి.
ఓకే. సో సప్లిమెంట్స్ కి వచ్చే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మనం ఫోన్ కానీ సిస్టమ్స్ కానీ ఎక్కువ చూస్తున్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఒక వ్యూయింగ్ యాంగిల్ ఒకటి ఉంటుంది. ఆ వ్యూయింగ్ యాంగిల్ 15 degrees వ్యూయింగ్ యాంగిల్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ వ్యూయింగ్ యాంగిల్ అంటే చూసే యాంగిల్ ఒకటి మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. పైగా ఎక్కువ సేపు చూస్తా ఉండడం అంటే గంటలు అట్లా కూర్చొని చూస్తా ఉండడం. మనం ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టు 1 hour అట్లీస్ట్ మనం ఒక బ్రేక్ తీసుకోవాలంటే మనం ఈ హై లైట్ ఎమిటింగ్ డివైజెస్ నుంచి కాకుండా పక్కకు చూడటం, కొంచెం దూరంగా ఉన్నది ఏదైనా చూడటం బయటికి వెళ్ళి, ఇవి చాలా ముఖ్యం మెయింటైన్ చేయడం. ఓకే, ఐస్ రిలాక్స్ అవ్వాలి. ఓకే, కొంచెం కళ్ళు మూసుకుని కూర్చోవడం. సో ఇవి మనం తీసుకోవాల్సిన ప్రాక్టీస్. ఇప్పుడు నేను వేసుకుంటున్న గ్లాసెస్ కూడా పార్ట్ ఆఫ్ దట్ ప్రివెన్షన్ అన్నమాట. ఓకే, ఇది నాకు అవ్వకుండా ఇది రేసింగ్ ఫిల్టర్ చేస్తుంది నాకు. ఓకే, సో దాట్ ఈస్ వెరీ మన సైడ్ నుంచి చాలా ఇంపార్టెంట్. అలాగే కొంతమంది హార్డ్ లేబర్ చేసేవాళ్ళు ఉంటారు, రాళ్ళు కొట్టేవాళ్ళు కానీ వెల్డింగ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఆ ప్రొటెక్షన్ ఉంటుంది చూసారా, బ్లాక్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి వేసుకోవడం చాలా ముఖ్యం. ఆ వెల్డింగ్ నిప్ ఏదైతే ఉంటుందో బ్రైట్ లైట్ అది రెటీనాని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ పని చేసే వాళ్ళు ఇసుక కానీ అవి అట్లాంటివి కానీ కంట్లో వెళ్తే ఇట్ విల్ డ్యామేజ్ ది ఎంటైర్ లెన్స్ అండ్ కార్నియా. ఓకే, సో వాళ్ళు ఆ ప్రొటెక్టివ్ గేర్ కూడా వాడటం చాలా మంచిది. సో ఇది మనం వర్క్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, సో న్యూట్రిషన్ పరంగా సప్లిమెంటేషన్ పరంగా మనం ఏం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు జనరల్ ఐ హెల్త్ కి నేను ఇందాక ఒక ఫుడ్ చార్ట్ చూపించా కదా, అలాగే జనరల్లీ మెయింటైన్ చేసుకుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మన పీడిఓ ప్యాక్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ టు మెయింటైన్ గుడ్ హెల్త్. ఓకే, గుడ్ ఐ హెల్త్. కరెక్ట్గా ప్రోటీన్ తీసుకోవడం, omega-3 వాడటం, అండ్ డైలీ ఇట్ విల్ హ్యావ్ విటమిన్ ఏ అండ్ సమ్ అదర్ విటమిన్స్ విచ్ విల్ హెల్ప్ యువర్ ఐస్. అలా కాకుండా కొంతమంది ఐ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ సప్లిమెంట్స్, మనం ఏం సజెస్ట్ చేస్తామంటే మల్టీ కెరటిన్, ఓకే, బిల్బెరీ విత్ ల్యూటిన్. ఇందా చెప్పే ల్యూటిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. omega-3 is a very key factor. omega-3 fatty acids మన కంటికి మంచి ఐ హెల్త్ ఉంటుంది. దాంతో పాటు విటమిన్ సి అండ్ విటమిన్ బి. విటమిన్ బి ఆల్సో ప్లేస్ అ వెరీ కీ రోల్. రిబోఫ్లావిన్ కానీ, నియాసిన్ ఇంకోటి ఉంటుంది. దాంతో పాటు దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ ది నేమ్. సో ఈ డిఫరెంట్ బి విటమిన్ కాంప్లెక్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కంటికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. దాంతో పాటు సి విటమిన్ లాంటివి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాగా తగ్గిస్తుంది. ఓకే, కోఎన్జైమ్ Q10 ఆల్సో is a good antioxidant which can be ఇప్పుడు ARMD వచ్చిందంటే ARMDకి కోఎన్జైమ్ Q10, మల్టీ కెరటిన్ అండ్ బిల్బెరీ, దీస్ ఆర్ వెరీ గుడ్. సో జనరల్ సప్లిమెంటేషన్ అనేది ఇది ఉంటుంది అనమాట. ఓకే, అలాంగ్ విత్ యువర్ బేసిక్ సప్లిమెంటేషన్, వెరీ స్పెసిఫిక్ టు ఐ హెల్త్, దీస్ ఆర్ ది సప్లిమెంట్స్ దట్ వి రికమెండ్. ఇప్పుడు టెస్టిమోనియల్ అంటే మా నాన్నగారిది టెస్టిమోనియల్. ARMD అని డయాగ్నోజ్ అయిన తర్వాత ఒక డాక్టర్ సర్జరీ చేయాలన్నాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం వెళ్తే ఆ డాక్టర్ ఒక విటమిన్ టాబ్లెట్స్ మాత్రం రాసినమాట. ఇది వాడండి కొన్ని రోజులు, యూ విల్ సీ చేంజ్ అన్నట్టు. నేను చూస్తే మొత్తం మన దగ్గర ఉన్న సప్లిమెంటేషన్ ఉన్నాయి. సో నేను ఏం చేశానంటే మన సప్లిమెంట్స్ తీసుకెళ్ళి సేమ్ మల్టీ కెరటిన్, బిల్బెరీ విత్ ల్యూటిన్ తీసుకెళ్ళి ఆయన చూపించి, సార్ మీరు చెప్పిన దీంట్లో ఉన్నాయి, ఐ వుడ్ వాంట్ టు యూస్ దిస్ ఫర్ మై ఫాదర్, మా నాన్నగారికి ఇది వాడతాను, ఈజ్ ఇట్ ఓకే అంటే, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే, ప్లీజ్ గో హెడ్, దీస్ ఆర్ వెరీ గుడ్ అని వాడితే మా నాన్నగారికి అక్కడి నుంచి ఆయనకి ARMD నాకు చూపించాను కదా, కింద పిల్లల ఫోటో చూసారు కదా, ఇది నార్మల్ గా కనిపించే వాళ్ళకైతే ARMD ఉన్న వాళ్ళకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అలాగా నాన్నకి మధ్యలో బ్లాక్ స్పాట్స్, ఒక 10 బ్లాక్ స్పాట్స్ వచ్చాయి. అవి స్లోగా ఇప్పుడు ఒక 3 ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ ఏంటంటే. ఆయన న్యూట్రిషన్ ఫాలో అవుతున్నారు, డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, హీఈస్ మెయింటైనింగ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్. దానివల్ల ఆయనకి ARMD చాలా వరకు రివర్స్ అయింది. సో this is my presentation about eye health. Thank you all. Thank you for the opportunity.